నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో హైడ్రాని ఎందుకంత సడన్గా రేవంత్ సర్కార్ తీసుకొచ్చింది? దీని వెనకాల ఏదైనా మతలబ్ ఉందా? హైడ్రాతో డ్రామా జరుగుతోంది అనే మాటతో పాటుగా డైవర్షన్స్ పాలిటిక్స్ ఉన్నాయి అనే మాట ఎందుకని ప్రతిపక్షాలు అంత బలంగా వినిపిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి? అసలు పథకాలని పక్కన పెట్టి తెర మీదకి హైడ్రాను తీసుకురావడం వెనకాల అసలు మర్మం ఏంటి? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఓయూ ఉద్యమ నేత మానవతారాయ్ గారు. హలో అండి. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. ఇప్పుడు హైడ్రాని ఎందుకు తీసుకొచ్చింది ఇంత సడన్ గా తీసుకురావడం? మతలబ్ ఏం లేదు, మీరు అన్నట్టు మంచి ఉంది హైడ్రాలో. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఆ ప్రజలు అనేక రకాలుగా విసిగి వేసారిపోయినప్పుడు ఒక యుగానికి ఒక్కడు వస్తాడు. అట్లనే ఈ హైదరాబాదుకు నిరంతరం చిన్న వాన వచ్చినా పెద్ద వరదగా మారిపోద్ది. ప్రతి సంవత్సరం ఎంతోమంది శవాలు కొట్టకొస్తుంటాయి. నాళాల్లో చిన్న పసిపిల్లలు, ముక్కుపచ్చలాని చిన్న చిన్న పిల్లలు కొట్టకపోయి ఎంతో మనం హృదయ విదారకమైన ఘటనలు చూసాం. మరి దీనికి అంతం వద్దా? దీన్ని ఈ విధంగా కొనసాగిస్తే ఎవరికి ముప్పు? హైదరాబాద్లో నివసించే 1 కోటి మందికి పైగా ఉన్న ప్రజలకే ముప్పు కదా. దీనికి ఏం చేయాలి? క్రమబద్ధమైనటువంటి నిర్మాణాలు ఉండాలి, క్రమబద్ధమైనటువంటి జీవనం ఉండాలి. దాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అనుకోలే. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెరువులు కబ్జాలు అవుతున్నాయి, సరస్సులు కబ్జాలు అవుతున్నాయి, నాళాలు కబ్జాలు అవుతున్నాయి. దీనివల్ల జలప్రళయాలు వస్తాయి, భవిష్యత్తులో విపత్తులు వస్తాయని చెప్పి ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి అయింది కాబట్టి, ముఖ్యమైనటువంటి నాయకుడు అయింది కాబట్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన ప్రజలకు ఉపయోగపడే విధంగా ముప్పు లేకుండా, ఏ తప్పు లేకుండా ప్రజల జీవన విధానం, హైదరాబాద్ ప్రజల జీవన విధానం సక్రమంగా ఉండాలి, అక్రమంగా ఉండొద్దు అని చెప్పి ఒక ఆలోచనతో ఒక అడుగు వేశారు. అడుగు వేసినప్పుడు, తొలి అడుగు వేసినప్పుడు ఇన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణ నేను చెప్తాను. ఒక బండను ఒక శిల్పంగా చెక్కేటప్పుడు, ఉలితో చెక్కేటప్పుడు శిల్పికి చూసేటప్పుడు బండ ఎట్లుంటుంది అనుకుంటాం, కానీ అందంగా చెక్కేటప్పుడు ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే ఆ బండ మహాశిల్పంగా అద్భుతమైనటువంటి విగ్రహంగా మనం ఆరాధిస్తాం చెప్పండి. అట్లనే రేవంత్ రెడ్డి గారు తొలి అడుగు వేశారు. దీన్ని ఎందుకు పక్కదారి ఎందుకు పట్టేల్సిన అవసరం? అన్ని కొనసాగుతున్నాయి పథకాలు, ఎక్కడ కూడా సాగట్లేదు. పక్కదారి పట్టించడానికి పక్కదారి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దారిలోకి హైడ్రా బుల్డోజర్లు వస్తాయని చెప్పి వాళ్ళ ఇళ్ల మీద తప్పులన్నీ వాళ్ళు చేశారు. మేమేమంటున్నాం? మా హైడ్రాకు తన మన పర భేదాలు లేవు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారైనా, ఎవరైనా, పల్లం రాజు గారైనా, ఇంకొక ఓవైసీ సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అందరినీ కూల్చేసినాం. అక్కడ కొంతమందికి నోటీసులు ఇచ్చినాం. ఎక్కడ చర్యలు తీసుకుంటున్నాం? వ్యాపారాలు చేయొద్దు అక్కడ. చెరువు శిఖాలంట మనం చిన్నప్పుడు FTL అని చెప్తున్నారు. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్. ఎక్కడైతే వరద వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు ఎంత మేర చెరువు పారిద్దో అంత మేర వరకు ప్రదేశాల్లో ఎవరైతే పెద్ద పెద్ద విలాసవంతమైన భవనాలు కట్టి, ఆకాశ హార్మాలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని తక్షణమే కూల్చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే హైడ్రా రథచక్రాలు కదులుతున్నాయి, అక్రమార్కుల కట్టినటువంటి నిర్మాణాలను కూల్స్తున్నాయి. దీంట్లో ఇంకా పక్కదారి పట్టించేది ఏముంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళ హయాంలో కూడా జరిగినాయి. బుల్డోజర్ పోయింది, ఏం లాలూచి పడ్డారు ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి దగ్గర. మరి ఎందుకు చట్టం అందరికి సమానమైనప్పుడు ఎందుకు ఆగిపోయినాయి రథచక్రాల వాళ్ళు చెప్పండి? అయితే ఇప్పుడు హడావిడిగా ఎన్ కన్వెన్షన్ మొట్టమొదటి బిల్డింగ్ గా దాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పుడు మరి వెరీ రీసెంట్ గా ఆల్రెడీ నివసిస్తున్న వాళ్ళదైతే కూల్ చేయము అంటున్నారు. ఆ తర్వాత సరికొత్తగా ఏవైతే కడుతున్నారో వాటిని మాత్రమే కూల్స్తాము అనే మాట. అంటే కొనసాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ మెలిక ఎందుకు? హైడ్రా అనేది ఒక అనేక సంస్థలు, నీటిపారుదల, రెవెన్యూ, ట్రాఫిక్, అనేక సంస్థల భాగస్వామ్యం. ఆ చెరువు శిఖంలో ఉండి, చెరువు నిండే ప్రాంతంలో ఉండి పెద్ద పెద్ద విలాసవంతమైన వ్యాపార భవనాలు కడితే తప్పకుండా ఆడ నోటీసులు కూడా కూల్చేస్తారు. ఆడ చిన్న లేదు, పెద్ద లేదు, గుడిసెలు ఉన్నా సరే కూల్చేస్తారు అక్కడ. అంతే, దానికి ఇంకా వేరేది లేదు. దానివల్ల ఎందుకు? భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లకుండా, జలప్రళయాలు రాకుండా తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అసలు హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ నగరాలు ఏర్పడేటప్పుడు 1908వ సంవత్సరంలో 6వ నిజాం ఉన్నప్పుడు, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు కనీ విని ఎరగని రీతిలో మూసీకి వరద వచ్చింది. 60 అడుగుల మేర నది ప్రవహిస్తే నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. అప్పుడు పాత నగరం, పాత బస్తీ, భాగ్యనగరం. అప్పుడప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్ విస్తరిస్తున్నాయి. అయితే ఆయన హయాంలో జరిగిన వరద విపత్తులో సుమారు అధికారికంగా నిజాం గణాంకాల ప్రకారం 15,000 మంది కొట్టుకుపోయి జలసమాధి అయ్యారు. అనధికారికంగా చరిత్రకారులు వీళ్ళు చదివిన పుస్తకాల ప్రకారం
50,000 మందిపై చనిపోయారు. 80,000 ఇళ్ళు నేలమట్టమైనవి. అక్కడ ఉస్మానియా దవాఖానాలో ఇప్పటికీ ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్టు 150 మంది ప్రాణాలు కాపాడింది ఆ వరదల నుంచి. ఆ రోజు వచ్చిన వరదలో తలదాచుకోవడానికి ఇటు పోవాలకు అర్థం కాక ఆ చింత చెట్టు దొరికితే చింత చెట్టు కొమ్మనెక్కి 150 మంది రక్షించుకున్నారు. ఆ చెట్టు ఇప్పటికి కూడా సజీవ సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి. అట్లాంటి చెట్లను బతకనిచ్చారా మనం? ప్రతిది గుట్టలు, కొండలు, అసలు ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు అన్నీ కూడా మన స్వార్థం కోసం, మన నివాసం కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసి ఒక ముప్పు తెచ్చుకునే ప్రయత్నం చేసిన. భవిష్యత్తులో అంటే భూకంపాలు రావు. ఈ దక్కన పీఠభూమి చాలా పటిష్టమైంది. చాలా పర్యావరణానికి అనుకూలమైనటువంటి ప్రతి వాళ్ళు, దేశంలో ఉన్న ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవించవచ్చు. ఢిల్లీకి కూడా ప్రమాదం ఉంది. ఢిల్లీ నగరానికి ప్రమాదం ఉంది, కానీ హైదరాబాద్ నగరానికి ప్రమాదం లేదు. కానీ ఇదే విధంగా మనం కొనసాగించుకుంటూ పోతే అక్రమాలను, నిర్మాణాలను, నాళాలపైన అంటే మొత్తం చెరువుల్లో పోవాల్సిన నీళ్లు నగరంలోకి వచ్చి తిరుగుతున్నాయంటే కారణం ఎవరు? మనమే కారణం. అయితే కాబట్టి రెండవ రాజధాని అని పిలువబడే హైదరాబాద్ నగరం సురక్షితమైన రాజధాని ఏదో ఢిల్లీ కాదు. పొగమంచు వస్తే మనం ఏ విధంగా చూసారా? అసలు ఉండలేము అక్కడ. చాలామంది పెద్దలు ఆరోగ్యం, శ్వాసకోశ వ్యాధులు వచ్చినప్పుడు మీరు ఇక్కడ వద్దు, ఊటీ పోండి, లేకుంటే పచ్చని వాతావరణ చోట పోండి అని చెప్పి ఢిల్లీ డాక్టర్లు చెప్తుంటారు. అదే విధానాన్ని మనం తెచ్చుకుందామా? సురక్షితమైన రెండో రాజధాని నగరం కూడా రేపొద్దున కావచ్చేమో. ఇట్లాంటి హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతాన్ని మనమే నాశనం చేస్తే ఎట్లా? అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీన్ని అందరూ సహకరించాలా? అందరూ సహకరించాలి. కాకపోతే వస్తున్నటువంటి ఈ విమర్శ ఏంటంటే హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత ఇప్పటిదాకా 6 గ్యారంటీ స్కీముల అమలుతో పాటుగా రైతు రుణమాఫీ వీటన్నిటి గురించి అసలు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. అందరూ స్వాగతిస్తున్నారేమో హైడ్రాకి సంబంధించి. వానలు వరదలు వస్తున్నాయి, కాపాడుకోవాలి, హైడ్రాని కేవలం హైదరాబాద్కే ఎందుకు, వరంగల్, ఖమ్మం కూడా విస్తరించాలి, ఇవన్నీ ఉన్నాయి. కాకుంటే పటిష్టమైనటువంటి ప్రణాళిక అనేది హైడ్రాకి లేదు. ఏ అంశాలతో ముందుకెళ్తున్నారు అనేది కాకుండా హైడ్రాకు లేదనే వాళ్ళు సన్నాసులు, చవటలు. వాడు ఏదో ఎడిపడితే మాట్లాడటం కాదు. హైడ్రాకు ఒక పరిపుష్టమైనటువంటి స్వయం ప్రతిపత్తి గలని కల్పించి దాన్ని వెళ్ళమని ఎక్కడ పోమని చెప్పినాం? చెరువులో ఇల్లు కడితే వానికి కూడా ప్రమాదమే కదా. ఈ ఖమ్మంలో చూడండి, ఇలా మున్నేరు వాగులో ఇల్లు కడితే, చెరువులో ఇల్లు కడితే మునిగిపోవండి, ప్రమాదాలు రావా? వచ్చే వరద నీరు పోదు కదా. అందుకే మన రేవంత్ రెడ్డి గారిని ఏమనాలంటే మరో 7వ నిజాం అనాలా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన ఎందుకు అనాలంటే 6వ నిజాం కాలంలో వరద వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ప్రయత్నం చేశారు కానీ ఏం పారలే. కానీ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాను ఈ హైదరాబాద్ నగరంలో ఈ మూసీ వల్ల ప్రమాదం ఉంది కాబట్టి ఏం చేయాలి అని చెప్పి ప్రముఖ ఇంజనీర్ అప్పటికే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని, ఇప్పుడు మన ఖైరతాబాద్లో విశ్వేశ్వరయ్య భవన్ చూసుకుంటూ పోతాం చాలామంది. ఆయన గురించి చాలామంది తెలుసుకోవాలి. అప్పటికే ప్రపంచంలోనే పేరెన్నెగ్గన్న ఇంజనీర్ ఆయన పిలిపించుకొని, తన ఆస్థానాన్ని పిలిపించుకొని హైదరాబాదు రేపు జంట నగరాలుగా విస్తరిస్తుంది, రేపు వరద రాకుండా, వరద ముప్పు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు సలహా ఇవ్వండి అంటే ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఏం చెప్పిండంటే హైదరాబాదుకు ఉత్తరాన మూసీ ఉన్నది కదా, ఆ మూసీ ప్రవహించే ప్రాంతంలో జంట జలాశయాలు నిర్మించాలి అని చెప్తే 1912వ సంవత్సరంలో మూసీ నది పైన వరద నియంత్రణ వ్యవస్థను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత ఉస్మాన్ సాగర్ 1912లోనే హైదరాబాద్కు ఉత్తరాన ఉస్మాన్ సాగర్ నిర్మించండి, పైనుంచి వచ్చే వరద మొత్తం కూడా అందులో చేరుతుంది, హైదరాబాదు సికింద్రాబాదుకు జంట నగరాలకు ముప్పు ఉండదు అని ఆయన సలహా ఇస్తే అట్లనే నిర్మించారు. అదేవిధంగా మరొక జలాశయాన్ని కూడా నిర్మించమన్నాడు ఆయన. అది 1927వ సంవత్సరంలో హిమాయత్ సాగర్గా నిర్మించడం జరిగింది. ఆ విధంగా నిర్మించడం వల్ల పైనుంచి వచ్చే వరద మొత్తం కూడా ఈ జంట జలాశయాల్లో చేరటం వల్ల హైదరాబాద్ జంట నగరాలు ఇప్పటి వరకు కూడా సురక్షితంగా ఉన్నాయి. కానీ మనం ఏం చేసినాం? మళ్ళీ మర్చిపోయినాం. ప్రకృతి మీదే పడ్డాం మనం. ప్రకృతి దాన్ని రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుందని మర్చిపోయినాం. కనీసం ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఆ జంట జలాశయాల్లో వరద రాకుండా అక్కడ కూడా ఆక్రమించేసి ఆ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేసినాం. అవి రెండు ఆ జంట జలాశయాలు కూడా హైదరాబాదు ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తాయి. ఇప్పటికి కూడా తీరుస్తున్నాయి. కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఇంకిపోయినా ఒక్కోసారి అక్కడి నుంచి కూడా మనం నీళ్ళు తెచ్చుకోం. ఇంకిపోతే అక్కడి నుంచి అవకాశం నీళ్ళు తెచ్చుకున్నాం. కానీ ఆ పరిధిలో కూడా ఇష్టం వచ్చినట్టు అన్ని రాజకీయ పార్టీలు, అందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇంకా బీఆర్ఎస్ అయితే మరీ 10 ఏళ్ల కాలంలో ఇష్టం వచ్చినట్టు జరిగింది. ఆడ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఆ పరిధిలో ఉంది.
ఎందుకు చెప్తున్నానంటే ఇది చరిత్ర కూడా తెలుసుకోవాలి ఈ తరం. జన్వాడ ఫామ్ హౌస్ అవును. అన్నారు. జన్వాడ నేను ఫామ్ చెప్తా, దాని గురించి హౌస్ చెప్తా. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి చూస్తే రంగనాథ్ గారు ఒక మాట చెప్పారు, అది జీవో 111 కింద అదే, వస్తుంది, నేను దాని హైదరాబాద్ గురించి లో. చెప్తా. అయితే జీవో 111 ని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? గతంలో కేసీఆర్ సర్కార్ తొలగించింది. నేను అక్కడికి వస్తాను ఇప్పుడు. ఇప్పుడు జనవాడ ఫామ్ హౌస్ ఎందుకు తెచ్చానంటే ఆ జంట జలాశయాల పరిధిలో ఇష్టం వచ్చినట్టు పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, ఆకాశ హార్మ్యాలు, విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రం అంటే ఫామ్ హౌస్లు నిర్మించుకొని ప్రకృతికి విఘాతం పర్యావరణానికి ముప్పు కలిగించారు. అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 96వ సంవత్సరంలో 26-27 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు పాపం వాళ్ళు పర్యావరణం మీద కాస్త అవగాహన ప్రేమ ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరు మొత్తానికి ఇక్కడ ఈ పరిధిలో మనం కనుక ఈ జలాశయాల పరిధిలో భూమిని బరిభాగాన్ని రక్షించకపోతే, పర్యావరణం రక్షించకపోతే భవిష్యత్ హైదరాబాద్కు ప్రమాదం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే 111 జీవో తీసుకొచ్చారు. 111 జీవో ప్రకారం ఏంది, 84 గ్రామాలు, ఈ రెండు జంట జలాశయాలు ఉన్న పరిధిలో 84 గ్రామాల్లో 10 కిలోమీటర్ల మీద ఎవరు కూడా శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టొద్దు. ఒకవేళ మనకు 1000 గజాల స్థలం ఉంటే మనం 50 గజాల్లోనే తాత్కాలికమైనటువంటి స్లాబులు లేనటువంటి ఇల్లు కట్టుకోవాలి, వ్యవసాయం చేసుకోవచ్చు. వ్యవసాయం వల్ల పర్యావరణానికి ఏమి ఉండదు, పంట పండుతుంది, దానివల్ల నష్టమే లేదు, మళ్ళీ సాగు జరుగుతూనే ఉంటుంది, అది నిరంతర ప్రక్రియ. కానీ వరద నీరు, జలాశయాల్లో పోవాల్సిన వరద నీరు ఆక్రమించే విధంగా, ఆగిపోయే విధంగా పెద్ద పెద్ద కట్టడాలు, గోడలు కూడా, ఇంటి చుట్టూ ప్రహరీలు కూడా కట్టొద్దు అనేటువంటి చాలా నిబంధనలు ఉన్నాయి. దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి బడాబాబులందరూ కూడా అక్కడ కట్టి పర్యావరణానికి ముప్పు తెచ్చారు. తెలుగుదేశం గవర్నమెంట్ అడ్డుకట్ట వేసింది. కానీ తర్వాత ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం, జనవాడ ఫామ్ హౌసు తన కొడుకుది ఉంది అక్కడ ఆ పరిధిలో. పిరంగి నాల అంటే గండిపేట చెరువులో పోయే నాలాని, కాలువని, అంటే వరద నీరు మొత్తం కూడా సంగారెడ్డి అటు నుంచి వచ్చే వరద నీరు మొత్తం కూడా ఆ నాలా ద్వారా, కాలువ ద్వారా మన గండిపేట చెరువు ఆ ప్రాంతాల్లో కలిసి, అంటే వరద రాకుండా అందులో వెళ్ళిపోద్ది, ఆ చెరువులోకి వెళ్ళిపోద్ది. అట్లా పొయ్యే కాలువను కూడా ఆపేసి మొత్తం పూడ్చేసి 1,00,000 చదరపు కిలోమీటర్ గజాల పరిధిలో ఆయన విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టిండు. దాన్ని ఎవరు బయటపెట్టారు? పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అప్పుడు ఆయన వెళ్ళి ఆ భాగవతాన్ని బట్టబయలు చేస్తే, రేవంత్ రెడ్డి గారు ఎంపీ అని చూడకుండా, ఒక పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా చిన్న పిటి కేసులో ఆయన్ని 15 రోజులు చర్లపల్లి జైల్లో చీకటి కొట్టం, అంటే ఉగ్రవాదుల్ని బంధించే, కఠినమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళని బంధించే గదిలో బంధించారు. పోనీ అప్పుడు ఏమన్నాడు, ఆయన మీద కేసు పెట్టేటప్పుడు అది నాదే అన్నాడు ఎఫ్ఐఆర్లో. ఇప్పుడు ఏమంటాడు, అది నాది కాదు, నా దోస్తుది అంటాడు కేటీఆర్. ఎందుకు? నాయకుడు అనేవాడు కానీ, ఒక సినిమా తారలు కానీ ఆదర్శంగా ఉండాలి. మనమే చట్టాలను ఉల్లంఘిస్తే ప్రజలు ఎట్లా ఫాలో అవుతారు చెప్పండి? మనమే తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేయరా? మన సమాజానికి మార్గ నిర్దేశనం చేసేవాళ్ళం, దారి చూపెట్టేవాళ్ళం. నాయకులన్నా, తారలన్నా, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనమే కంచే చేను వేసినట్టు మనమే మొత్తం తప్పులు చేస్తే ప్రజలు మనం ఏం సంకేతం ఇచ్చినట్టు, ఏం సందేశం ఇచ్చినట్టు? కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఆదర్శం తప్పారు. తప్పి ఏం చేశారు, ఆ 111 జీవోని క్యాబినెట్ 2022వ సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ కొడుకు సౌలభ్యం కోసం, వాళ్ళ కొడుకు అక్రమ నిర్మాణం కూల్చకుండా, వాళ్ళ భాగవతం బయటపడకుండా 111 జీవో పరిధిలో ఉన్న ఇల్లుని, ఆ జీవోని అసలు ఈ జీవో లేకుండా పోతే పోద్దు కదా అని చెప్పి ఆ జీవోను లేకుండా చేసి మళ్ళీ పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చారు. అది తప్పు కాదా? ఆలోచన చేయండి. అంటే నీ స్వార్థం ఏం చేద్దామని యాక్చువల్గా అది జీవో 111 పరిధిలో వస్తుంది, హైడ్రా పరిధిలోకి రాదన్నారు. జీవో 111 ఏం చేస్తారో తెలియదు. హైడ్రా పరిధి విస్తరించింది. హైడ్రా అని అసలు రాష్ట్ర వ్యాప్తం తీసుకురమ్మంటున్నారు ప్రజలంతా. ఖమ్మం వాళ్ళుగా ఖమ్మం ఏంది, నల్గొండ ఏంది, వరంగల్ ఏంది, కరీంనగర్ ఏంది, అందరు అడుగుతున్నారు. భద్రకాళి చెరువు చూడండి, పోయి ఎన్ని చెరువులు ఆడ, ఎన్ని కబ్జాలు జరిగినాయి. అంటే మనమే మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాం, మనమే చేసుకుంటున్నాం, మనమే కారకలే, మన గొయ్యి మనమే దోవుకుంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మరో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లెక్క ఆలోచన చేసి ఒక హైడ్రా అనేటువంటి సంస్థను స్థాపించి, ఒక అధికారి రంగనాథ్ అనేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు వీళ్ళు చేసేది రాజకీయం. అక్కడ రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ ఆగదు, 31,000 కోట్లు కేటాయించారు, 22,30,000 పైసలకు ఆయన ఇంకా దరఖాస్తులు తీసుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల వెనక్కి వచ్చినటువంటి వేసిన డబ్బులు వెనక్కి వస్తే అది ఎందుకు వచ్చినాయి అని చెప్పి మరి అగ్రికల్చర్ అధికారుల ద్వారా అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ మిగిలిన వాళ్ళకు కూడా ఖాతాలో జమ అవుతున్నాయి, కాబోతున్నాయి త్వరలోనే. అక్కడ సమస్య లేదు, ఇంకెక్కడ సమస్య ఉంది, పక్కదారి ఏడబడతాను చెప్పండి. అరే వీళ్ళు చేయని స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చిన మేము, నైపుణ్య విశ్వవిద్యాలయం, తెలంగాణ యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం అనే ఆలోచన ఏమైనా చేసిర్రా వీళ్ళు చెప్పండి?
అది చేత కాలేదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అనే ఆలోచన, నేను నిరుద్యోగ జేఏసీగా 10 ఏళ్ళు కొట్లాడి 40 కేసులు పెట్టుకుంది ఎందుకు తెలుసా? ఎప్పుడు వేస్తారు జాబ్ క్యాలెండర్? ఉద్యోగాల మా మొదటి డిమాండ్ నాది కానీ కోదండరామ్ సార్ది కానీ, మేము మొదటి డిమాండ్ నేను నిరుద్యోగుల గురించి మాట్లాడినప్పుడు జాబ్ క్యాలెండర్ వేయండి. జాబ్ క్యాలెండర్ వేస్తే ఒక గందరగోళం ఉండదు నిరుద్యోగికి. ఏ ఉద్యోగానికి ఎప్పుడు తయారు కావాలో సిద్ధపడతారు, చక్కగా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారు. ఒక గందరగోళం ఉండదు. దాన్ని తెరదించండి అని చెప్తే పట్టించుకోలేదు. జాబ్ క్యాలెండర్ ని మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఇప్పుడు సెప్టెంబర్ ఇవ్వాలే చూడండి. రిక్రూట్ అయ్యారు ల్యాబ్ టెక్నీషియన్లు 1280 ల్యాబ్ టెక్నీషియన్లు, 2000 మంది నర్సులు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సులకు సంబంధించిన ఉద్యోగాలు ఈ సెప్టెంబర్ నెలాఖరులో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కాబోతుంది. ఎంత మందికి వస్తుంది అది? 3000 మంది. 2 లక్షల ఒక్క నోటిఫికేషన్ నేను 2 లక్షల అది కూడా మంది ఉంది. అవుతాయా ఈ 2 లక్షల మందికి రుణమాఫీ చేసి రైతన్నల రుణం తీర్చుకున్నాం. 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేసి నిరుద్యోగుల రుణం కూడా తీర్చుకోబోతున్నాం. 3 నెలల్లో అవుతాయా అని? 3 నెలలు కాదు మేడం, ఇది ప్రక్రియ ఉన్నది కదా కొంత. ఇప్పుడు 3 నెలల అని ఒక నిర్దేశం కాదు. మేము అనుకున్నది సాధిస్తాం. 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల్లో జాబ్ క్యాలెండర్ అయితే వాళ్ళు చేయాలని మేము తెచ్చినాం. ఇంకెక్కడ నిరుద్యోగుల ఉద్యమాన్ని ఏదో కృత్రిమ ఉద్యమం చేయించబోయారు. యూనివర్సిటీలో అయింది కదా, ఏమైంది? అందరూ సక్రమంగా చదువుకుంటూ సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు. అరే వాళ్ళు చేయలేంది వీళ్ళు చేసిండ్రే. అరే నియామకాల పునాదుల మీద తెలంగాణ వచ్చిందే, నియామకాల పునాదుల మీద కదా. మా ఉద్యోగాలు మాకు కావాలా, మా కొలువులు మాకు కావాలా, సీమాంధ్రులు కొట్టకపోతారు మా ఉద్యోగాలు, వాళ్ళు తన్నకపోతారు అని చెప్పాక తెలంగాణ వచ్చింది. మరి నియామకాలు ఏం చేసారు మీరు? ఉన్న ఉద్యోగాలు సిఆర్ బిస్వాల్ కమిటీ, పిఆర్సీ కమిటీ చెప్పినటువంటి 1,92,000 పైచులకు ఉద్యోగాల్ని, 91,000 ఉద్యోగాలని భర్తీ చేయరైతే సక్రమంగా. అందులో లీకులు, గ్రూప్ 1 లీకు, గ్రూప్ 2 లీకు, పక్క పరీక్ష సక్రమంగా పెట్టలేదు. జేఏఈ ఉద్యోగాలు లీకు, అన్ని లీకులేనాయా? అయితే నాకు ఒక చిన్న ఇది చెప్పండి. పెట్టినటువంటి మేనిఫెస్టోలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు. ఇప్పటిదాకా ఇప్పుడు మిగిలినటువంటి మనం సెప్టెంబర్లో ఉన్నాము, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ హార్డ్లీ 100 రోజులు అనుకోండి. ఈ 100 రోజుల్లో ఎన్ని అవుతాయి? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామా మాట వాస్తవమే సంవత్సరంలో. కానీ ఎలక్షన్లు వచ్చినాయి, 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో పోయినాయి. మేము అన్న మాట 3 నెలల 4 నెలల తప్పకుండా 100 రోజుల 120 రోజుల 150 రోజుల్లో తప్పకుండా 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ కూడా ఉండవు. ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలకి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఆర్టీసీలో వివిధ డ్రైవర్ దగ్గర నుంచి అన్ని, అందులో ఉన్నటువంటి సూపరింటెండెంట్లు తప్పితే రకరకాల ఉద్యోగాలు అన్నీ కూడా భర్తీ చేయబోతున్నాం. టీచర్ ఉద్యోగాలు కూడా 13,000 టీచర్ ఉద్యోగాలు, మళ్ళీ పెద్ద డిఎస్సి, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు రాబోతున్నాయి. అన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఒక రోజు అటు ఇటు పరిస్థితులను బట్టి అనుకున్నవి ఒకేసారి కుదరదు. కేసీఆర్ వాళ్ళే కాదు రుణమాఫీ, ఆయన ఎన్నిసార్లు చేసిండు చెప్పండి? 10 ఏళ్లలో అంచెలంచెలుగా 4 సార్లు చేసిండు. సగం మందికి ఈయనలే. ఇంకా అందుకే మేము అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గ్యాస్ సబ్సిడీ 500 ఇస్తున్నాం. దాదాపు 42 లక్షల మందికి 500 రూపాయల చొప్పున సిలిండర్ అందిస్తున్నాం మేము. ఆ సంఖ్య ఇంకా పెరిగిద్ది, రేపో ఎల్లుండి పెరగవచ్చు. 200 యూనిట్లు అన్నాం. అది దాదాపు 43-44 లక్షల మందికి 200 లోపు జీరో కరెంటు బిల్లు ఇచ్చి వాళ్ళకి డబ్బులు తీసుకోవట్లే వాళ్ళ దగ్గర. అది కల్పిస్తున్నాం. అదేవిధంగా రుణమాఫీని ఏకకాలంలో చేసినాం. అదేవిధంగా ఏ డిమాండ్లన్నీ పెట్టినామో, ఏవైతే మేనిఫెస్టోలో పెట్టామో అన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతాం. అసలు దేశానికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆదర్శం కాంగ్రెస్ పార్టీ. అసలు రుణమాఫీ అనే ఆలోచనని పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తారంటే ఇదే బీజేపీ వాళ్ళు ఎట్లా చేస్తారు, కమ్యూనిస్టులు సైతం ఇది కాదన్నారు. అసలు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని పెట్టినప్పుడు కూడా బట్టలు ఆరేసుకోవాలా కరెంటు తీగల మీద అని చెప్పి హేళన చేసిన వాళ్ళు. అది చూపించను. ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ చేసి కాంగ్రెస్ పేదల పక్షం, రైతుల పక్షం నిరూపించుకుంది. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆ రుణమాఫీ ద్వారా 14,000 కోట్లు రైతులకు రుణమాఫీ అయింది. ఇప్పుడు కూడా అసలు ఈ బడ్జెట్లో చూడండి, అసలు ఎక్కడ కూడా చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత బడ్జెట్ రైతులకు కేటాయించలేదండి. సుమారు 72,000 కోట్లు అన్నదాతలకు, అన్నం పెట్టే అన్నదాతలకే బడ్జెట్లో కేటాయించారు. 31,000 కోట్లు రుణమాఫీకి ఇంకా ఉన్నాయి డబ్బులు. దాదాపు 22,30,000 పైసలకు రుణమాఫీ అయింది. ఇంకా 10 లక్షలు 12 లక్షల మందికి సమస్య ఉన్నది, దాన్ని కూడా చేసేస్తాం. అదేవిధంగా రైతు భరోసా రాలేదు అంటున్నారు కదా, ఆ రైతు భరోసా కూడా వాళ్ళ లెక్క మల్లారెడ్డి లాంటి కోటీశ్వర్లకు, కుబేర్లకు ఇయ్యం మేము. దారిద్ర్య రేఖకి ఎవరైతే దిగువన ఉన్నారో, స్పీకర్ ప్రసాదరావు గారికి కూడా వచ్చింది వెనక ఆదర్శం మాది. అది అక్కడ కూడా ఆదర్శం ఉంది. స్పీకర్ ప్రసాదరావు గారికి వచ్చిన 1,50,000 రుణమాఫీని వెంటనే తిరిగి చెల్లించారు. మల్లారెడ్డి చెల్లించిండా? 3 కోట్లు ఎవరైనా చెల్లించారా? కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చి చెల్లించిండా? అది పేదల డబ్బు, మాకు అవసరం లేదు, మాకు జీతాలు వస్తున్నాయి, ఐటీలు ఉన్నాయి, మాకు ఆస్తులు ఉన్నాయి, మాకు అవసరం లేదు ప్రభుత్వ సొమ్ము,
ఇది పేదలకు ఇవ్వండి అని ఎవడని ఇచ్చిండా? కాంగ్రెస్ నాయకులు ఇచ్చారు. ఇప్పుడు రైతులు హ్యాపీగా ఉన్నారంట. చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ప్రధానమైనది ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు అనేది వేరే వేరే కారణాలు కూడా ఉంటాయి. రైతులు ఆత్మహత్య చేసుకోవడం కూడా బాధాకరం. దాన్ని ఎవరు కాదను, దాన్ని ఎవరు కూడా ఆపలేకపోతున్నాం. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కొన్ని సమస్యలు, అప్పులు, ప్రైవేట్ అప్పులు చేయటం, ఆ వడ్డీలు కట్టలేకపోవటం, వాటి వల్ల రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారు. అది నిజంగా చాలా బాధాకరం. దాన్ని కూడా ఆపాలి. అది ఏ విధంగా ఆపాలనేది, మరి ప్రైవేట్ అప్పులకు ఎట్లా అనేది కూడా మనం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఆ రైతు అన్నలు ఇప్పుడు గతంలో చనిపోయిన కేసీఆర్ కాలంలో 10 ఏళ్ళలో చనిపోయినప్పుడు తీద్దాం, నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళ రికార్డు ప్రకారం. ఇప్పుడు తీద్దాం, నువ్వు 10 ఏళ్ళు రుణమాఫీ అన్నావు, 10 ఏళ్ళు చేయలేకపోయి, ₹1,00,000 రుణమాఫీ, నువ్వు ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. బ్యాంకులో అసలు వడ్డీలకి ఉంచుకున్నారు బ్యాంకు వాళ్ళు. వాళ్ళకి రైతుకు ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు అట్లా కాదు కదా. 2 లక్షల మేర కొంతమందికి అందని, ₹1,00,000 మాఫీ అయిపోయింది, ₹1,00,000 మాఫీ అయిపోయింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు 3 లక్షలు, 2,50,000, 10,000 ఉంటే మేమేమన్నాం, ముందే ఆ 10,000 కట్టండి, 50,000 కట్టుకోండి, వాళ్ళకు కూడా రుణమాఫీ అయింది. వాళ్ళకి కాకపోతే, కట్టకపోతే రుణాలు రీషెడ్యూల్ కావు. ఒకవేళ మేము 2 లక్షలు వేసినా కానీ వాళ్ళు మినహాయించుకొని మళ్ళీ దాన్ని కట్టమంటారు. కాబట్టి దానివల్ల ప్రతిఫలం ఉండదు. కాబట్టి రైతుకు ఉపయోగం లేదు. కాబట్టి మీరు కట్టండి, పైది కట్టండి, మేము 2 లక్షల ఖాతాలో వేస్తామని చెప్పినాం. ఇప్పుడు చాలామంది కట్టారు, వాళ్ళకు కూడా రేపు మాపు పడతాయి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదండి. వీళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు, గురుకులాల్లో తీసుకొస్తున్నారు ఆ అంశం. రైతు నిరుద్యోగులను నేను చెప్తా, ఒక విషయం నేను చెప్తా, దానికి కూడా చెప్తా. పెద్ద డ్రామా అది వాళ్ళది. అసలు నిరుద్యోగుల విషయంలో వేలుపెట్టారు, కుదరలేదు. రైతుల విషయంలో వేలుపెట్టారు, రైతులు కూడా రోడ్డు మీద రావట్లేదు. వాళ్ళకి అందరికి వస్తుంది, రాని వాళ్ళకి కూడా ఇస్తామని చెప్తున్నాం. ఇవ్వమనంటే కదా ఎప్పుడు ఉద్యమాలు చేయాలంటే ప్రతిపక్షాలు. మేము కాంగ్రెస్ పార్టీగా ఉద్యమం చేసినామంటే ఎందుకు చేసినాము? గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, తిరుపతి పాత్ర ఉంది, కేటీఆర్ పిఏ తిరుపతి పాత్ర ఉన్నది, విచారణ జరపండి, అసలు దోషుల్ని తేల్చండి, అసలు దొంగలు ఉన్నారు, చిన్న చిన్న కొండంద ఎలుకలను పట్టుకుంటున్నారు, పందికొక్కులు ఉన్నాయి, పట్టుకోండి అని అన్నాం. అది వాస్తవం ఉంది, జరిగింది. కొంతమంది అరెస్ట్ చేశారు, 90 మంది దాకా అరెస్ట్ చేశారు. ఇంకా అసలు దొంగలను పట్టుకోలేదు. దాన్ని పట్టుకోవాలి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద విచారణ కన్నేసింది. రేపో మాపో అది కూడా జరుగుతుంది. మేము అట్లా ఏమైనా జరిగింది రైతు రుణమాఫీ విషయంలో? ఎక్కడ ఉద్యమం చేయాలా? రైతు అది కూడా తీసుకొస్తాను, అది కూడా చెప్తాను నేను సవివరంగా. ప్రవీణ్ కుమార్ భాగవతం మొత్తం నేను బయట పెడతా. ఆయన ఏందో, ఆయన కథ ఏందో మొత్తం నేను చెప్తా. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో ఆ డబ్బు పక్కదారి పడితే, కాంగ్రెస్ నాయకులు జేబులోకి పోతే, రైతుల సొమ్మును కాంగ్రెస్ నాయకులు జేబులో వేసుకుంటే, అప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అవినీతి చేసింది అని పోరాటం చేస్తే అందం ఉంటుంది, చందం ఉంటుంది, అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. అరే ప్రజలకు అందిస్తున్నాం, పోతున్నాయి, చేరతున్నాయి, సాంకేతిక కారణాలతో ఆగిపోయినాయి అంటే దాని మీద ప్రెస్ మీడియా సురేందర్ రెడ్డి అట చనిపోయిండు పాపం. ఆయన రైతు, ఆయన ఎందుకు చనిపోయిండో చనిపోయిండు. మాకు కూడా బాధ ఉన్నది, ఏ రైతు చనిపోవద్దు. తల్లికి 1,50,000 రుణమాఫీ అయినాయి. దాన్ని హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి పక్కదారి పట్టించే విధంగా, అంటే రైతులు రెచ్చగొట్టే విధంగా, ఆయన చనిపోయింది రుణమాఫీ కోసం అంటే, వాళ్ళ ఇంట్లో ఒక రుణమాఫీ ₹1,50,000 అయింది. ఆయన వేరు కుటుంబం ఉంటే, ఆయనకు రేషన్ కార్డు లేకపోయినా కానీ ఆయనకున్న 2 లక్షల రుణమాఫీ ఉంటే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, చేసి తీరుతూ అందరికి అట్లా అవుతున్నాయి. ఆయన చనిపోయిన చావులతో కూడా తెలంగాణ ఉద్యమంతో శవరాజకీయాలు చేశారు. మళ్ళీ రైతుల శవాలతో కూడా శవరాజకీయం చేసి అధికార దాహం దేర్ల వాళ్ళది, అధికారంలోకి రావాలని చెప్పి కుట్రలు చేస్తున్నారు. ఇంకా టైం ఉంది, ఓపిక పట్టండి. మేమేమైనా తప్పులు చేస్తే అప్పుడు నిజంగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేయండి. గురుకులాల గురించి వద్దాం. ఇక గురుకులాలు అంతకుముందు లేవండి. కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి. అంతకుముందు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కాలేదా? పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు గురుకులాల్లో. అది ఎవరు పుణ్యం అది? అసలు ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక మహానుభావుడు ఆయన. అసలు ఆయన వీటిని తీర్చిదిద్దారు. ఆయన తీర్చిదిద్దిన గురుకులాల్లో నువ్వు చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు ప్రవీణ్ కుమార్ దూరి అందులో కూర్చొని, అసలు ఆ ప్రవీణ్ కుమార్ అక్కడ రావడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఎందుకు వచ్చిండు ఆయన అక్కడికి? పరిటాల రవి హత్య జరిగినప్పుడు అనంతపురం ఎస్పీగా ఉన్నాడు ఆయన. ఎస్పీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు. ఎస్పీగా ఉంటే అక్కడ పరిటాల రవి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు, నీ పాత్ర ఉన్నది, నీ పాత్ర లేకుండా ఈ హత్య జరగలేదని చెప్పి ఆయన మీద దాడి చేయబోయారు. రాళ్ళు కూడా దాడి కూడా చేశారు. ఆ భయానికి అడుపక్క తర్వాత ఎక్సలెన్సీ పేరుతో ఎస్పీగా పనిచేసినప్పుడు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఈ నల్గొండ ప్రాంతాలు ఎక్కడైతే ఆయన అధికారిగా పనిచేసిండో అవార్డుల కోసం సుమారు 180 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించినటువంటి అమాయకుల్ని నక్సలైట్ల పేరుతో పొట్టన పెట్టుకుంటే ఇటు ప్రజా సంఘాల ఆగ్రహం, అటు ఆగ్రహం, ఇటు ఆగ్రహం. ఈ ఆగ్రహం నుంచి బయటపడాలని చెప్పి ఏం చేయాలని చెప్పి అవతారం ఎత్తిండు. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి
దామోదర్ రాజనరసింహ గారిని బతిలాడుకొని కొప్పుల రాజు గారు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి దగ్గర ఉన్నటువంటి మన కొప్పుల రాజు గారితో మాట్లాడుకొని కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి గురుకుల అసలు అప్పటిదాకా ఐపీఎస్లు ఎవరు కూడా గురుకులాల కార్యదర్శి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఈయన ఏదో సరే సేవ చేస్తానంటాడు అని చెప్పేసి ఆడ కూర్చోబెడితే గురుకులాల కార్యదర్శితో కూర్చోబెడితే ఏం చేసిండండి, కంచే చేయన వేసినట్టు మొత్తం వేసిండు బయటకు కనపడకుండా. పేరుకేమో ఈయన ఆయామలో డాక్టర్లు ఇంజనీర్లు అప్పుడు అయ్యారు ఇప్పుడు అయ్యారు. అసలు నీకు ఎస్ఆర్ శంకర్కి పోటీ పెడతారు. పోలిక అసలు ఎస్ఆర్ శంకర్ చనిపోయేటప్పుడు హైదరాబాద్లోనే చనిపోయాడు. ఒక గదిలో అద్దె గదిలో అపార్ట్మెంట్లో ఒకే ఒక జత బట్టలు. అంత ఐఏఎస్ అయిన కేరళకు చెందిన బ్రాహ్మణ వ్యక్తి అయినటువంటి కులం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం. అందుకే అంటున్నా ఆయన బ్రాహ్మణుడైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన జీవితం త్యాగం చేసిండు ఆయనండి మహానుభావుడు. నువ్వు ఎట్లయితే అసలు నీ స్వేరో సైన్యాన్ని స్థాపించిన వాళ్ళు ఏదో అందులో స్వేరో సైన్యాన్ని స్థాపించి టీచర్లని లెక్చరర్లని ప్రిన్సిపాల్ని బెదిరించి అక్రమంగా గురుకులాల డబ్బును అందులోకి బదిలీ చేసినావా లేదా? తీయండి స్వేరోకి అంత డబ్బులు ఎట్లా వచ్చినాయి, అసలు అన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి? ఏ సంఘానికి లేవు, ఎన్ఎస్ఏకి లేవు, ఏబీపీకి లేవు, పీడిఎస్సీకి లేవు, ఎస్ఎఫ్ఐకి లేవు. విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున కొట్లాడే సంస్థల ఖాతాలో డబ్బులు లేవు. ఈ స్వేరోకి వేల కోట్లు ఎట్లా వచ్చినాయండి? దాని లెక్క చెప్పమనండి. నేను అంటాను రేవంత్ రెడ్డి గారిని ఈ అంశం పైన విచారణ జరపండి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాగవతం మొత్తం బయటపడుద్ది. ఆయన రక్షించుకోవటం కోసం గుండు కొట్టించుకొని అంబేద్కర్ ముసుగేసుకొని గురుకులాల్లో కూసుకొని నువ్వు చేసింది ఏంది? ఆ రోజు అమ్మాయిలు జుట్లు పెంచుకుంటే ఇదేంది మీరు ఇట్లా పెంచుకుంటున్నారు, జుట్లు కట్ చేసుకోండి అని ఒక పాశ్చాత్య సంస్కృతి వైపు ఆడపిల్లల్ని మరలించింది నువ్వు కాదా? ఇవాళ నువ్వు బ్రహ్మకుమారిలు వచ్చి ఉచితంగా వాళ్ళు సేవ చేస్తానంటే పాపం వాళ్ళకు మానసికంగా వాళ్ళు కుంగుబాటు గురి కాకుండా ఆత్మహత్యలు లేకుండా మేము వాళ్ళని సిద్ధం చేస్తాం, పిల్లల్ని తీర్చిదిద్దాం అంటే ఎందుకు కంగారు పడతాం? దాన్ని ఎందుకు రాజకీయం చేస్తాను? నువ్వు చేసినప్పుడు నువ్వేమో అడుగుపెట్టిన విద్యార్థి సంఘాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు విద్యార్థులకు ఏదైనా అన్యాయం జరిగితే మేము పోతే మా మీద తప్పుడు కేసులు పెట్టేవాడు, అనవసరమైన కేసుల్లో ఇరికించేవాడు, అందులో పోకుండా ట్రెస్పాస్ అని చెప్పి ఉల్లంఘన అని చెప్పి బోర్డులు పెట్టేవాడు. మరి ఈ విధంగా ఎట్లా పోయినా నువ్వు నిన్న మొన్న నీకు ట్రెస్పాస్ కాదా? నీ ఇష్టం వచ్చినట్టు పోవచ్చా? అంటే గురుకులాలను కూడా రెచ్చగొడతాను. అసలు గురుకులాలు 1020 గురుకులాలు ఉన్నాయి. 269 ఎస్సీ గురుకులాల్లో 150,000 మంది ఒక ఎస్సీ గురుకులాల్లో చదువుతున్నారు. మైనారిటీ ఉన్నది. బీసీ గురుకులాలు మొత్తం కలిపితే 4.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగున్నది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడే మంచిగున్నది. మరి రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు బాగోలేవు, చదువు చెప్పట్లేదు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నా డాక్టర్లు లేరా, ఇంజనీర్లు లేరా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలగిపోయిన తర్వాత ఎంతమంది డాక్టర్లు అయ్యారు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు లెక్క తీద్దాం. ఇప్పుడెందుకు పిల్లలు బయటకు వచ్చి బయటికి రెచ్చ చెప్తున్నా కదా, ఈ వాసనలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ అసిస్టెంట్ కేర్ టేకర్లని మెస్సుల్లో చట్టవిరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం ఒక్క సామాజిక వర్గాన్ని అందులో తీసుకొచ్చి పెట్టిండు. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, కావాలని పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. అందుకే నేను చెప్తున్నా ప్రభుత్వానికి ఇంకా ఆయన వాసనలు ఉన్నాయి. అక్కడ ఆయన పెట్టినటువంటి సెక్రటరీ మారిండే కానీ అక్కడ ఆయన మనుషులు ఇంకా ఉన్నారు, కావాలని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ గురుకుల పేరెంట్ అసోసియేషన్ ఎవరు పెట్టారండి? ఈయన పెట్టలేదా? సొమ్ము ఒకటిది సోకొకటిది లెక్క. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఏమో సొమ్ము ఇయటం, సోకేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది. అసలు మాలావత్ పూర్ణని ఎవరెస్ట్ ఎక్కించింది ఎవరండి? ప్రవీణ్ కుమారా? కాంగ్రెస్ ప్రభుత్వం అది ప్రోత్సహించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే కిరణ్ కుమార్ రెడ్డి పేద పిల్లలు ఎక్కాలి ఎవరెస్ట్. మాలావత్ పూర్ణ ఆనంద్ ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా వాళ్ళకి ఆర్థికంగా నిధులు ఇచ్చి కోచ్నిచ్చి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మటే ప్రభుత్వం మారంగంలోనే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారంగంలోనే మరి ఊసరవేలి కదా, ఎమ్మటే రంగులు మార్చుకుంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. ఎమ్మటే పోయి కేసీఆర్కి వెళ్ళిపోయి దండం పెట్టుకొని ఆయన అధికారిగా మళ్ళీ కొంచెం ఇది ఘనత మొత్తం కేసీఆర్ అని చెప్పి డబ్బా కొట్టిండు. ఇప్పుడు మానవతారాయ్ గారు ఇప్పుడు గురుకులాలకు సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నాయా లేవా? వాళ్ళు తెచ్చిన వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా బయట వచ్చి కూర్చుంటున్నారు, రోజుల తరబడి వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన, అందులో సమస్యలు కాదండి. ఏజెన్సీ ఉంది ఏంది, ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ అని పెద్ద అవినీతి అది. అదే దాంట్లో కూడా ఇప్పుడు సోమేష్ కుమార్ జిఎస్టీ కుంభకోణం అవినీతిలో 1000 కోట్లు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా చేసిన అవినీతి కూడా 1000 కోట్లు, అదే సమానమైన అవినీతి. దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వస్తాయి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీకి సంబంధం ఉంది. ఈయన ఒక బినామీ వ్యక్తులు పెట్టి ఆ ఏజెన్సీని స్థాపించిండు. అసలు ప్రభుత్వ సంస్థలో సెక్రటరీ కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎస్ఆర్ శంకర్ కార్యాలయం ప్రైవేట్ ఏజెన్సీ ఎట్లుంటుందండి?
ఆఫీసులో గురుకుల సెక్రటరీ ఆఫీసులో ఎట్లున్నది, కార్యాలయంలో ఎట్లున్నది అంటే ఎవరు దీన్ని ప్రోత్సహించింది? దీని వెనక ఎవరున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. దాని పేరు మీద ఎస్ఆర్ శంకర్ అనే పేరు మీద ఇలా గురుకులాలు, అన్ని గురుకులాల్లో అనేక మందిని, అదేవిధంగా ఆ ఏజెన్సీ ఇలా ప్రభుత్వం ఏమో వాళ్ళ ఖాతాలో, ప్రభుత్వ ఉద్యోగ ఖాతాలు 20,000 వేస్తే వీళ్ళ చేతికి ఇచ్చేది 12,000, 13,000. మిగతాది మొత్తం కూడా వీళ్ళే భోజనం చేస్తారు, ఎస్ఆర్ శంకర్ వాళ్ళే తింటున్నారు. కాబట్టి ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ దళారీగా సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పొట్టలు కొడుతుంది. అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన ఏజెన్సీ అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. నిజంగా దీనిపై విచారణ జరపాలా అసలు? ఎందుకని జరపట్లేదు ఇప్పుడు? అందుకే నేను అంటున్నా, ఇప్పుడు ఆయన ఏదో సత్యహరిశ్చంద్రుడు అని చెప్పి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు. నేనున్నప్పుడే గురుకులాలు నువ్వు ఉన్నప్పుడు ఆగంగా ఉన్నాయి. నిజంగా సిన్సియర్ అయితే నువ్వు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఎందుకు ప్రోత్సహిస్తావు? రాజ్యాంగబద్ధంగా నిరుద్యోగులతో ఉద్యోగాలు భర్తీ చేయండి, అవుట్ సోర్సింగ్ ఎందుకు? అదే జీతాలు నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి ఉద్యోగాలు భర్తీ చేయండి అని చెప్పి నువ్వు ప్రభుత్వాన్ని కోరుతావు. కాకపోతే నీ స్వార్థం ఉంది, నీ ఏజెన్సీ ఉంది కాబట్టి నీ ఏజెన్సీ ద్వారా వందలాది కోట్లు, నెలకి 100 కోట్లు, 100 మంది ఉద్యోగస్తులు అంటే చూసుకోండి, వందలాది కోట్ల రూపాయలు ఆయన జేబులో పోవాలి. కాబట్టి ఆ విధంగా ఏజెన్సీలను ప్రోత్సహించండు. నువ్వు చెప్తే కేసీఆర్ అన్నాడు. అసలు ఏ సెక్రటరీ కూడా 3 సంవత్సరాలు ఉన్నాడండి. ఈయన మాత్రమే 7.5 సంవత్సరాలు కేసీఆర్ కొనసాగించండి. ఎందుకంటే ఇక్కడ దోచిపెడతాడు, ఈ దోచిపెట్టింది అక్కడ కేసీఆర్కి అప్పచెప్తాడు. అందులో భాగంగానే ట్విట్ ప్రోకోలో భాగంగానే నీకు ఇది నాకు అది, అందులో భాగంగా తన బామ్మర్ది మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించుకోండు, తన సోదరి భర్తకి టికెట్ ఇప్పించుకోండి డాక్టర్ మెతుకు ఆనంద్కి. ఇందులో డబ్బులు, గురుకులాల డబ్బులు కేసీఆర్కి ఇచ్చి, ఇది వాస్తవం. పెద్ద అవినీతి. సోమేష్ కుమారు అవినీతి జిఎస్టీలు అటు జరిగిందో గురుకులాల్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అవినీతి జరిగింది. నేను ఉత్తగా నోటి మాటతో చెప్పట్లేదు, టీవీ ఉందని ఇంటర్వ్యూ ముందు చెప్పట్లేదు. 2017 సంవత్సరంలో ఆధారాలతో సహా నేను మన లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ ఇప్పుడు తీస్తే విచారణ జరిపితే ఆయన భాగవతం మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎవరు, ఏంది, ఆయన చేసిన సేవ ఏంది, సేవ చేసిండా, దోచుకుండా అర్థమైపోతుంది. మీ పార్టీకి చెందినటువంటి నాయకుడే ఇప్పుడు సీఎం అయ్యారు. 2017లోనే మీరు అన్ని ఆధారాలతో ఇచ్చినప్పుడు ఇప్పుడు 9 నెలలు గడిచింది, మళ్ళీ ఎందుకు రిమైండ్ చేయలేకపోయారు? నేను ఏమంటున్నానంటే, నేను అధికారికంగా ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఏదో నోటి మాట ద్వారా అంటాను, అదే అంటున్నాను, ఎందుకని చేయలేకపోయారు మళ్ళీ? అందుకే ఇప్పుడు మేము ఇస్తాం, అధికారం కూడా ఇస్తాం. ఇప్పుడు అధికారికంగా ఫిర్యాదు చేయాలి ఏదైనా, విజిలెన్స్కి ఇవ్వాలి, ఫస్ట్ ఇస్తాం, విజిలెన్స్కి ఇస్తాం. ఆ విజిలెన్స్ వాళ్ళు తెలుస్తారు. లోకాయుక్తలో ఫిర్యాదు ఉంది, ఆ లోకాయుక్త ద్వారా కూడా విచారణ జరుపుతుంది. అసలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే తొందరగా అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన ఘోరాలు, నేరాలు అన్నీ ఇన్ని కావు. తుపాకీ రాజ్యం నడిపిండి గురుకులాలు. నేను చెప్పిన ఏ టీచర్ నాకు కదిలేయండి చెప్పండి. అసలు కష్టం మొత్తం ప్రిన్సిపాల్ అది, టీచర్లది, పేరు మొత్తం ప్రవీణ్ కుమార్ది. ఎట్లండి నువ్వు చెప్తే ఐఏఎస్ అవుతారా చెప్పండి? నారాయణ గురుకులాలో పనిచేసే పిల్లల్ని డాక్టర్లు వాళ్ళు సహసిద్ధంగా రాత పరీక్ష రాసి అందులో ఎంపికైన వాళ్ళు, తెలివిగల పిల్లవాళ్ళు గురుకులాల్లో ఎవరున్నా సరే ఉత్తగా సీట్లు రావు. అందులో నువ్వు ర్యాంక్ వస్తేనే సీట్లు వస్తాయి. ఆ తెలుగుగల వాళ్ళు ఎక్కడ వేసిన అడుగులో వేసినా వాళ్ళకి ర్యాంకులు వస్తాయండి. దానికి టీచర్ల కష్టం ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రధానాచార్యులు వీళ్ళంతా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్లకు ముందుకు నెడితే వాళ్ళు అధికారులు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ఈయన గొప్పతనం ఏంది చెప్పండి? ప్రభుత్వం గొప్పతనం ఉంది, వాళ్ళని ప్రోత్సహించింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించింది. అసలు వాస్తవం కేసీఆర్ కూడా అసలు నేనే గొప్ప అన్నట్టు తయారయ్యాడు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఏమంటున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఎస్ఆర్ శంకర్ని ఇద్దరిని పక్కన పెట్టండి. ఇద్దరిలో ఎవరు మంచి చేశారు? ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుంది ఈ గురుకులాలకు సంబంధించి? ఇన్ని అదేగా వాళ్ళు చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకుంటే ఆందోళనలు కూడా అవుతున్నాయి. ఆందోళనలు ఏం లేదు, వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు గురుకులాల సెంటిమెంట్ రగలుస్తున్నారు. రైతులు వినలేదు, నిరుద్యోగులు వినలేదు. ఇప్పుడు గురుకులాలను పేరెంట్స్ రెచ్చగొట్టాలా? గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఎవరు పెట్టారండి? ఈయన పెట్టిండు. వాళ్ళ తల్లిదండ్రులు రెచ్చగొడతాడు. ఇప్పుడు మన సక్రమంగా చదువు సక్రమంగా లేదు, చెప్పట్లేదు, వాళ్ళ తిండి సరిగా లేదని వాళ్ళనే కావాలని రెచ్చగొడతాడు, పిల్లల్ని రెచ్చగొట్టినట్టు. అయితే దాని వెనక ఏంది? గతంలో అసలు పేరెంట్స్కి ఎవరన్నా ప్రభుత్వం డబ్బులు పెట్టి ఆటలాడిస్తారండి? ఎక్కడన్నా పేరెంట్స్కి ఆ పిల్లలకు ఆటలాడిస్తారు. పాఠశాలలో ఉన్న పిల్లలకి ప్రభుత్వం డబ్బులు పెట్టి క్రీడల కోసం వాళ్ళని ప్రోత్సహించింది. తల్లిదండ్రుల క్రీడలకి నువ్వు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడం ఏందండి? ఇది ఎంత విడ్డూరం అండి. సో ఇన్ని జరిగాయి అనుకున్నప్పుడు ఎప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు, ఇవన్నీ ఆధారాలు ఇస్తున్నారు? బీఎస్పీ పార్టీకి పోయిండు, ఆడ వైఫల్యం చెందిండు. ఆ పార్టీకి విలువ ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. ఆ విలువను ఈయన తీసేసిండు. ఈయన ద్వారా ఈయన వల్ల పాపం బీఎస్పీ పార్టీ అసలు వాళ్ళు కోలుకోలేని దెబ్బ తగిలింది. అదేవిధంగా ఇందులో బీఆర్ఎస్లో చేరిండు. బీఆర్ఎస్లో చేరి ఎంపీ ఎన్నికలు ఎట్లా ఓడిపోయిండండి? ఇంత ప్రజాదరణ ఉన్నాయన, ఇంత ఉంది కదా. మరి ఎందుకు ఓట్లేదు? అక్కడ మాదిగలే ఓట్లేదు. ఎందుకు వేయలేదు? ఈయన గుణం ఏందో
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలిసినట్టు అలంపూరే కదా ఏంది కథ. అలంపూర్లో ఈయన ఈయన వ్యవహారం ఏందో అందరికీ తెలుసు. ఇది దోచుకునేది కానీ పెట్టేది కాదని చెప్పి అర్థమైపోయింది పేరుకే. అరే ఆయన ఎమ్మటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఆయన సామాజిక వర్గానికి చెందిన నాకు తెలిసిన నా మిత్రులు ఎంతోమంది పాప ఆయన సేవ చేశారండి. వాళ్ళెవ్వరికి కూడా గురుకులాల్లో ఉద్యోగం ఇవ్వలేదు. కేరళ వాడటోడు జార్జ్ అట, అంటే ఈయన లెక్కలన్నీ కూడా చూడటం లోకల్ అయితే రంగు మొత్తం బయటపడింది కదా. జార్జ్ అని ఇప్పుడుకున్నది అది. జార్జ్ అని ఒకడు కేరళ వాడిని సంబంధం లేకుండా తెచ్చి హెడ్ ఆఫీసులు పెట్టుకొని మొత్తం పెత్తనం మొత్తం ఆయనకి ఏ లావాదేవీలైనా ఆయన సమ్మర్ క్యాంపులు కోట్లాది రూపాయల సమ్మర్ క్యాంపులు ఈ గురుకులంలో ఉన్నటువంటి లక్షలాది మందికి నేను సమ్మర్ క్యాంపులో వాళ్ళ మేధస్సును అభివృద్ధి చేస్తా అని చెప్పి రకరకాల ప్రాజెక్టులు పెట్టేసి ఆ ప్రాజెక్టులు ఎవరి మళ్ళా ఈయనకు సంబంధించిన బినామీలు ఈయన ముందే మాట్లాడుకుంటాడు. నీకు ఇస్తున్నా, నీకు ఇది ఇస్తా, నాకు అందులో కొంత కమిషన్ అయ్యి ఈ డబ్బులు దుబాయ్కి పోవాలా, జార్జ్ ఖాతాలో పోవాలా, ఎవడు ఖాతాలో పోవాలని చెప్పి ఆ విధంగా దోచుకున్నాడు. కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణ నాతోటి స్కాలర్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా జార్జికి ఉద్యోగం ఇచ్చిండండి ఆయన. ఎంతో 13 మంది ప్రిన్సిపాల్లో ఈయన ప్రిన్సిపాల్ నియామకం జరిగితే 13 ప్రిన్సిపాల్ నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున మేము ఆ రోజు మాట్లాడినాం. అమ్ముకున్నారు, ఆ ఉద్యోగాలు అమ్ముకున్నారు. సో వీటన్నిటి మీద ఎంక్వైరీ చెయ్యాలంటన్నా ఎప్పుడు జరుగుతుంది? నేను అందుకే డిమాండ్ చేయాలనేది నేను ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీగా నేను మాట్లాడుతున్నా. నేను ప్రభుత్వంలో లేను, అధికార ప్రతినిధిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ. ఒక అధికార ప్రతినిధిగా ఆ రోజు నా మీద ధర్నాలు చేశాను. నేను ఫిర్యాదు చేస్తే గాంధీ భవన్కి వచ్చి ఇదే ప్రవీణ్ కుమార్ స్వేరోలను తీసుకొచ్చి మానవతరాన్ని సస్పెండ్ చేయండి అధికార ప్రతినిధి నుంచి, నా మీద ఆరోపణలు చేసి నేను హత్యహరిశ్చంద్రుడు అని చెప్పి గాంధీ భవన్కి వచ్చి అందరు నాయకులను కలిశారు వాళ్ళు. మరి నేనేమంటున్నా, ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేవాడు నిజాయితీ పరుడా, పారదర్శకం కడిగిన ముత్యమా తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని అధికారంలో ఉన్నా కూడా పార్టీ పరంగా తప్పకుండా ఎవరైతే ఏజెన్సీలు ఉంటాయో వాటికి ఫిర్యాదు చేస్తాం, విజిలెన్స్ వాటికి చేస్తాం, ముఖ్యమంత్రికి కూడా లేఖ రాస్తాం. తప్పకుండా కలిసినప్పుడు కూడా రేపు మాపు కలిసినప్పుడు కూడా తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాగవతం బయట పెట్టాలంటే వీటిపైన విచారణ జరగాలి. 1000 కోట్ల అవినీతి జరిగింది, అవి మొత్తం తిరిగి గురుకులాల పిల్లలకు అప్పచెప్పాలి. ఇలా గురుకులాలకు సొంత భవనాలు లేవండి, ఆ భవనాల్లో కూడా అవినీతి. ఎవరే ఆ భవనాలు, అద్దె భవనాలు ఎవరి లక్షలు? అరే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 50 రూపాయలు ఖర్చు పెట్టిండు ప్రవీణ్ కుమార్. లెక్కలు దొంగ లెక్కలన్నీ. సైన్ బోర్డులకు ఎంత అయిద్దండి మామూలు మీ ఐ డ్రీమ్స్ అని రాసుకోవడానికి ఒక 2000 అద్భుతంగా రాస్తే 2000, 3000, ఒక 4000 వేసుకోండి, 5000 వేసుకోండి. ఆ రాసే మళ్ళీ ఏది దీంతో రాసేయి, డిజిటల్ బోర్డులు కాదు, మళ్ళీ దానికి 25,000 రూపాయలు బిల్లు వేసిండు. ఇన్ని తెలిసిన మీరు ఎందుకని ఇంకా పోరాటం? నేను చేసిన ఇప్పుడు అవకాశం, ఎందుకంటే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బయటకు వచ్చి బాగా మాట్లాడుతాడు కదా. నేను నా గురువింద కింద లెక్క తన కింద నలుపు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేయకపోయినా మాట్లాడతాడు. గురుకులాల పిల్లల్ని రెచ్చగొట్టి ఇందులో ఏదో ఉందని బీఆర్ఎస్కి లాభపడేలా చేసే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేయట్లేదు, బీఆర్ఎస్ఏ మంచిగా చేసింది. కాబట్టి నేను మంచిగా చేసినా నేనున్నప్పుడే మంచి జరిగిందని చెప్పి చెప్పుకుంటాను కదా. అందుకే నేనేమంటున్నా, విచారణ జరుపుదాం. అసలు నువ్వు మంచి చేసినావు, బీఆర్ఎస్ మంచి చేసిందా? అరే 1000 గురుకులాలు ఉంటే అందులో కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి 200 సుమారు ఉమ్మడి రాష్ట్రంలో. సరే వీళ్ళు గురుకులాల సంఖ్య పెంచారు, పెంచినా ప్రయోజనం ఏంది? మౌలిక వస్తువులు లేవు, సరిగా బాత్రూమ్లు లేవు, భవనాలు లేవు, అద్దె భవనాలు 1,00,000 రూపాయలు ఉండాలి చోట వీళ్ళ బినామీలకే భవనాల్లోనే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ జేబులో ఇప్పటికి కూడా వేసుకుంటున్నారు. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వీటన్నిటిని కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక సముదాయంగా మంచిగా ముందు మజరా తర్వాత మన రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో కట్టి మిగతా ప్రతి నియోజకవర్గంలో అమలు చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కావద్దు. దుబారా అయింది, కేసీఆర్ పాలనలో దుబారా అయింది, తెలంగాణ దివాలా తీసిందే అనే ఆలోచనతో అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం పైకి లేపే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు శ్రమిస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించట్లేదు. అదేవిధంగా 4వ నగరం నేను చెప్పాను కదా, ఇప్పటివరకు హైదరాబాద్, ముచ్చెర్ల అనే 4వ నగరాన్ని నిర్మించబోతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాదులు తోడు 4వ నగరం, 4th సిటీ అన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం. జర్నలిస్టులు 20 ఏళ్ల సమస్య మీ జర్నలిస్ట్ సంబంధించింది. ఒక మామూలు జర్నలిస్ట్ ఇలా కోటీశ్వర్లు అయ్యారండి. కారణం ఎవరండి? రేవంత్ రెడ్డి గారు కాదా? మనసుంటే మార్గం ఉంటుంది, పరిష్కరించే చొరవ ఉండాలి. దాన్ని పరిష్కరించబట్టి ఇలా జర్నలిస్టులు కోటీశ్వర్లు అయ్యారు. రేపు మీలాంటి వాళ్ళు కూడా ముచ్చెరలో మరో జర్నలిస్టులు కోటీశ్వర్లు కాబోతున్నారు. కాబట్టి ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి విమర్శించడానికి వేలెత్తి చూపడానికి ఎక్కడ కూడా సందు దొరకట్లేదు. కాబట్టి ఏం చేయాలా? కృత్రిమ ఉద్యమాలు చేయాలి, ఈ విధంగా రెచ్చగొట్టాలి. గురుకుల పేరెంట్ అసోసియేషన్ కూడా వాళ్ళలో చాలామంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి ఈయనే స్థాపించిన సంఘాన్ని వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు.
మంచిగా ఉన్న చోట చెరువులో ఒక రాయి వేసి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏదో భూకంపాలు సునామీలు వాటికై రావాలి కానీ మనం కావాలని కృత్రిమంగా సృష్టిస్తే ఎవడైతే చేసిండో వాడికే ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ తవ్వుకున్న గోతులో ప్రవీణ్ కుమారే పడతాడు. నేను ఏమంటున్నా, ఆయన పైన నీ విచారణ జరపాల. ఒకవేళ ఇక్కడ విచారణ సిబిఐకి అప్పచెప్పండి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనంటే సిబిఐకి ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం. ఆయనలాగా రంగులు మార్చే అవసరం లేదు. ఆయన అవసరానికి కొద్దిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను క్రిస్టియన్ అని ఇంటర్వ్యూలో చెప్తాడు. నేను క్రిస్టియన్ అంటాడు, ఎందుకు ఆయన నాకట్టుకోవటం కోసం. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, కేసీఆర్ గారి దగ్గరుండి నేను మొన్న అసలు అవసరం లేదు హిందూ అని ఎందుకు చెప్పుకోవాలండి, ఇంటర్వ్యూలో హిందూ అని నేను క్రిస్టియన్ ఎందుకు చెప్పుకోవాలండి, నేను హిందువుని అని చెప్తాడు, హిందూ అని చెప్తాడు. అంతకుముందు ఏమన్నాడు, అంబేద్కరిస్ట్ అన్నాడు. నిజమైన క్రిస్టియన్ నేను చెప్తున్నా మీ ఐ డ్రీమ్ ద్వారా, నిజమైన హిందూ వాడిని కోసిన మతం మారడు, నిజమైన క్రిస్టియన్ వాడిని కోసిన మతం మారడు, నిజమైన అంబేద్కరిస్టు వాడిని చంపినా సరే నేను అంబేద్కర్ వాదినే, నేను బుద్ధిజానే నమ్ముతానంటాడు. కానీ ఈయన కాసేపు క్రిస్టియను, కాసేపు బుద్ధిస్టు, అంబేద్కరిస్టు, తర్వాత హిందూ. ఇప్పుడు మరి రేపు ఏమి ఇష్ట అవుతారో ఆయన చెప్పాలి కదా, జనాలే చెప్తారు ఆయన్ని. శాడిస్ట్ అవుతారేమో నాకు అర్థమవుతుంది. అన్ని ఇష్టలు అయిపోయింది, రేపు శాడిస్ట్ అవుతారు. ఈ విధంగా పిచ్చి పిచ్చి ఒక అధికారి ఉండి అసలు ఎందుకండి మాలాంటి వాళ్ళమంటే టిక్ అవకాశాలు రాక నేను కాంగ్రెస్లో అలిగి బీఆర్ఎస్లో పోయి 10 రోజులు ఉండి వచ్చిన. వాళ్ళని పిలిస్తే మళ్ళీ పార్టీ గర్వాప్సి పెడితే వచ్చిన. అసలు నీకు పెద్ద పార్టీని, ఒక ప్రజాబలం ఉన్నటువంటి, జనం ఉన్నటువంటి, సంఖ్య ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీని చేతిలో పెడితే అంటే నువ్వు ఓడిపోంగలోనే గెలవలే, ఓడిపోంగలో వదిలేస్తావా? నువ్వు ఐపీఎస్ చదువు చెప్పింది అదేనా? సివిల్ సర్వీస్ చదువు చెప్పింది అదేనా? నీ మీద నీకే నమ్మకం లేకపోతే నువ్వు అసలు జనాన్నే ఉద్ధరిస్తావు? ఎందుకు నిలకడలేదు నీకు? ఆ పార్టీని పట్టుకొని ఉద్ధరించి రేపు ఒక్క స్థానం రాలే, అంతకుముందు గతంలో వచ్చి నువ్వు రాకముందు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు, రేపు 10 మంది ఎమ్మెల్యేలు తీసుకురా. అసలు ఆ సోయి లేదు, ఆ ధైర్యం లేదు. భయపడు మొత్తానికి ఏంది బెంబేలెత్తో నిశ్చలమైన మనస్తత్వంతో బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయాడు. పోయి అక్కడ మాత్రం ఏం చేస్తాడు, ఇప్పుడు పార్లమెంట్లో చిత్తుగా ఓడిపోయి మళ్ళీ రోజు మీద ఓడిపోయాడు. ఓడిపోయి ఇప్పుడు ఏంది, ఈ పార్టీకి మేలు చేయాలి, బీఆర్ఎస్కి మేలు చేయాలంటే కాంగ్రెస్ మీద బట్టగాల్చి మేదేయాలి. అంటే ఏం చేయాలా, నేను గురుకులాల్లో నేను గురుకులాల్లో బాగు చేశా అని చెప్పుకోవాలా? ఏదో ప్రచారం చేసినావు, నువ్వు అధికారం ఉన్న. ఇప్పుడు ఆ స్వేరోలు కూడా నమ్మట్లేని, ఆ స్వేరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈయన ఏందో మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు తొందరలోనే ఎంక్వైరీ అనేది మొదలు పెడిస్తారా మీరు? పెట్టాలని అంటాను, నేను డిమాండ్ చేస్తాను. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తున్నా. గతంలో ఫిర్యాదు చేసిన, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. కాబట్టి అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత సత్యహరిచంద్రుడు, ఆయన కడిగిన ముత్యం అయితే ఆయన ముత్యమో కాదు తెలవాలంటే ఫస్ట్ విచారణ జరగాలని నేను డిమాండ్ చేస్తాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మానవతారాయ్ గారు. నిజంగా మీ డిమాండ్ని మీ పార్టీ, మీ సీఎం ఎలా ఫాలో అవుతారా, దాన్ని ఆచరిస్తారా, పక్కన పెడతారా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.